అన్నమయ్య జిల్లా రాయచోట్ల ఉగ్రవాదుల స్థావరాల ఏర్పాటుపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఇటీవల రాయచోట్ల ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీని తమిళనాడు ఐబీ పోలీసులు అరెస్టు చేయడంతో స్థానిక పోలీసులు విచారణ చేపట్టారని డీఐజీ తెలిపారు. నిందితులిద్దరూ ఆలుమా ఉగ్రవాదులని చెప్పారు. దేశంలోని 3 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లుగా డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. రాయచోట్లో నిందితులకు సహకరిస్తున్న వారిపై విచారణ చేస్తున్నామని, దాదాపుగా 50 ఐఈడీ తయారు చేసి సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుల నుంచి పేలుడు పదార్థాలతో పాటుగా ఫ్యూయల్ ఆయిల్ కలిపిన అమ్మోనియం నైట్రేట్, గన్ పౌడర్లు, దేశంలోని 3 ప్రధాన నగరాలు, రైల్వే నెట్వర్క్ల మ్యాప్లు దొరికాయని వివరించారు. 20 సంవత్సరాలుగా మన రాయచోటి కేంద్రంలో మారు పేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు. ఈ విషయం మనకి తెలియదు పూర్తిగా, అసలు మనకి ఎవరికి ఎటువంటి అనుమానాలు కానీ ఎవరికి లేకపోవటం. అయితే గత 3 రోజుల క్రితం ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. తమిళనాడు పోలీసులు వాళ్ళు ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళు ఒక టీం వచ్చి మన సహకారం అందిస్తూ మనం అడిగినారు. మనం సహకరించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన అనుమానాల ప్రకారం వాళ్ళని పట్టుకుని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ వివరాలు మనకు అప్పుడు వాళ్ళు మనతో పంచుకోలేదు. తర్వాత అంతా పూర్తి వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత అంతా ఎవరు వాళ్ళు ఏమిటనేది మనం వివరాలు అడిగిన తర్వాత వాళ్ళు ఈ విధమైన వాళ్ళు ఇంత భయంకరమైన తీవ్రవాదులు అనేది మనకు చెప్పడం జరిగింది. మరి మీరు ముందెందుకు చెప్పలేదంటే ఇక్కడ మీరు వాళ్ళని పట్టుకునే క్రమంలో ఏమన్నా శాంతి భద్రతల విఘాతం కలగొచ్చు, ఏదన్నా జరగవచ్చు అని మీకు ముందు చెప్పలేదన్నారు. తర్వాత అన్నమయ్య ఎస్పీ గారు ఆధ్వర్యంలో రాయచోటి డిఎస్పీ గారు, టౌన్ సిఐ గారు, ఇంకా ఇతర రాయచోట్లో ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎవరైతే 2 అనుమానితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మనం సెర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఈ స్థానికులను ఎవరినైతే వివాహం చేసుకున్న 2 మహిళలు కూడా ముందు మనకి సెర్చ్కి వెళ్ళినప్పుడు పోలీసుల్ని అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు సముదాయించిన తర్వాత అంతా వాళ్ళు కలిగించిన ఆటంకంలన్నింటినీ మనం అధిగమించి